సాయి ధరమ్ తేజ్. ముగ్గురు మామయ్యల ముద్దుల మేనల్లుడు మన సాయి ధరమ్ తేజ్. అయితే సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్నటువంటి ఎస్డిటి 18 టైటిల్ అనేది మనకు ఈరోజు రివీల్ చేయడం జరిగింది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బ్లాక్ బస్టర్ విరూపాక్ష చిత్రంతో భారీ విజయాన్ని సాధించిన తర్వాత తన కెరియర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నాడు. 'హనుమాన్' లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్‌తో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మనకి ముందుగా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టర్‌లో సాయి ధరమ్ తేజ్ చేతిలో రక్తంతో తడిసిన ఖడ్గం కనిపిస్తుంది. మరింత ఉత్కంఠ పెంచుతూ డిసెంబర్ 12న కార్నేజ్ స్టార్ట్ అంటూ కీలక అప్డేట్ మేకర్స్ ఇచ్చారు. ఎస్డిటి 18 కార్నేజ్ అంటూ ఒక కీలక అప్డేట్‌ను మేకర్స్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ యొక్క ఈవెంట్‌కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రావటం జరిగింది. ఈ ఈవెంట్‌లో ఈ ఎస్డిటి 18 యొక్క టైటిల్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీకి సంబరాల ఏటిగట్టు అంటూ టైటిల్ పెట్టడం జరిగింది. సంబరాల ఏటిగట్టు అనే మూవీ తన కెరియర్‌లో ఎప్పుడు చేయని పవర్‌ఫుల్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపిస్తున్నాడు. ఈ హై ఆక్టేన్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఐశ్వర్య లక్ష్మి హీరోగా నటిస్తున్నారు. జగపత్ బాబు మరి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం వచ్చి అజనీష్ లోక్నాథ్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయుచున్నారు. ఇక ఈ ఈవెంట్‌కి వచ్చినటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి సాయి ధరమ్ తేజ్ తన గేమ్ చేంజర్ మూవీ అప్డేట్ రిలీజ్ దగ్గరికి పడుతున్నా కూడా ఈ యొక్క ఈవెంట్‌కి వచ్చినందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కి సాయి ధరమ్ తేజ్ కృతజ్ఞతలు చెప్పారు. అలానే సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ అందరితో ఒక ప్రమాణం అయితే చేయించుకున్నారు. ఏంటంటే, మీరు బైక్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ యూజ్ చేయండి. ఆ హెల్మెట్ యూజ్ చేయడం వల్లనే నేను ఇక్కడ ఉండగలిగాను. సో అందరూ ఖచ్చితంగా హెల్మెట్ అయితే యూజ్ చేయండి అని ప్రమాణం చేయించారు ఫ్యాన్స్ అందరితో.